ఈ కేక్ అయితే ఇన్స్టాలో రీల్స్ చూసి నాకు షేర్ చేసి ఇలానే కావాలి కేక్ మాకు అన్నారు. ఆఫ్టర్నూన్ కావాలి రేపు. పేస్ట్రీ అయితే అవుతుందా అన్నారు. నిలబడదండి, ఆఫ్టర్నూన్ అడుగుతున్నారు. అది కూడా టెంపరేచర్ 50 పైనే ఉంది, అస్సలు ఉండదు, మెల్ట్ అయిపోతుంది. మీకు నార్మల్లో కావాలంటే చేసిస్తాను అని చెప్పాను. ఓకే అన్నారు. మ్యాటర్ మాత్రం మేము వాట్సాప్ చేస్తామన్నారు. సరే ఆఫ్టర్నూన్ కదా అని నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఈలోపు కరెంట్ అయితే పోయింది. ఒకసారి ఫోన్ చేయండి వాళ్ళకి, ఎగ్జాక్ట్గా ఎప్పుడు కావాలో ఆఫ్టర్నూన్ అని అడిగితే 10 o'clockకి మాకు కావాలి అన్నారు. చాలా కంగారు అయితే వచ్చేసింది. వాళ్ళతో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కరెంట్ అయితే పోయిందని, ఇప్పుడే స్టార్ట్ చేశాను అంటే నేను చేసేది స్క్రాచ్ నుంచి అండి. ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే ఫ్రెష్గా చేసేస్తాను. ముందు రోజు అయితే బేసెస్ నేను చేసి పెట్టుకోను. నార్మల్ కేక్స్ ఫ్రెష్ గా చేసిస్తే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఆఫ్టర్నూన్ కదా అని వదిలేకుండా ఫోన్ చేయమన్నందుకు చాలా మంచిదైతే అయింది. లేకపోతే ఇంకా స్లోగా చేద్దాను, ఎందుకంటే నాకు ఇంకా 3 కేక్స్ ఉన్నాయి. ఈ కేక్ సైజ్ అయితే 10 అయితే లేదు. నేను 5 kg బోర్డు మీద అయితే చేశాను. ఇది ఈ క్యాలెండర్ లో నెంబర్స్ రాయడానికి అయితే నేను గనాష్ యూజ్ చేయాల్సింది, అప్పటికప్పుడు చేయడానికి టైం కూడా లేదు. చాక్లెట్ తోనే వేసేసాను. 2 kg టిన్ లో 2 times అయితే బేక్ చేసుకుని వాళ్ళు అడిగిన షేప్లో అయితే సెట్ చేశాను. ఎలా ఉంది కేక్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, రీల్ మాత్రం షేర్ చేయండి. ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే పైన నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. థ్యాంక్ యూ.